సంతానం లేకపోవడానికి ఇది కూడా ఒక కారణమా? వివాహం అయిన వెంటనే నూతన వధూవరుల్ని మన పెద్దలు శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. కానీ అదేమి దౌర్భాగ్యము. కానీ కొంతమంది ఇలాంటి ఆశీర్వచనానికి అడ్డుపడి ఇప్పుడే ఎందుకులే పిల్లలు, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని వాళ్ళని అన్నీ అంటారు. మరి ఆ ఆశీర్వచనం ఏమైనట్టు? కొన్నాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఇక తర్వాత వాళ్ళకి ఆ దేవుడే దిక్కు, గుళ్ళు గోపురాలు తిరగడం, వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోవటం, ఇది అవసరమా? ఇదే కాదండోయ్, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి సంతానం కలగకపోవడానికి. పెద్దల ఆశీర్వచనాలు చాలా మటుకు ఫలితాన్ని ఇస్తాయి. అందుకే కొన్ని సందర్భాల్లో వారి మాటని తీసేయకూడదు. ఇది ఇప్పటి యువతకి తెలియదు. కానీ పెద్దలు ఏం చేస్తున్నారు? వారైనా చెప్పాలి కదా. అంతేలేండి, వారికే తెలియనప్పుడు ఇంకేం చెప్తారు? పెళ్లి సంబంధాల కోసం 8886331788కి కాల్ చేయండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి.